లోపల ఉన్నాయని చూస్తున్నా లోపల ఉంటాయి కదా ఒకటే ఉంది ఏం లేదు అమ్మా ఎవరు పోయినా తిరిగి వెళ్ళిపోతా అటువంటి మనగానే దేవి నాడు భగవంతుడు ఎన్నిసార్లు అడిగిన కానీ సింతాకు మనం సంధిస్తలేదు మరి అమ్మ దగ్గర సత్యం ఉన్నది లేదు అమ్మ దగ్గర సత్యం చూస్తానన్నాడే ఆ సత్యం చూస్తానండి భగవంతుడు చూసిన అష్ట కంకణాల వస్త్రం ఇది ఒక్కసారి అమ్మ మీద మోపింది మరి అమ్మ మీద మోపే వారికల్లా అసలు నీళ్ళ కుండోలే అమ్మ దేవంత చల్లబడిపోయింది దేవంత చల్లబడిపోయింది రాయటువంటి మనకి లక్కువలో కరిగిపోయింది పోకయ్య అంటే ఏమన్నట్టే అయ్యో మనవడ మల్లయ్య ఏడు బొక్కల ధనం ఉన్నది మల్లయ్య అంటే అమ్మని కాదనకు తాతను కాదనకుంటా మీ మామలు కాదనకుంటా మీ అత్తలు కాదనకుంటా నా ఐసనాడు సంపాదించి దాచిపెట్టిన కూరాడు కుదురు కింద 7 బొక్కెళ్ళ ధనం ఉన్నది చేసి దాచిపెట్టుకున్నాడు నీ రక్తం అంతా కలికాలి వేసి అంత ఆదేశపడి అంతా పడుతుంది కట్టపాడి మరి మొదగాలు అదంతా దాచుకున్నాడు మొదగాలు ఒకసారి గింత నీ దారం తెంపడానికి ఎప్పుడు ఒకటి మాట్లాడినాడు కానీ మన అబ్బో నేను ఎంతసేపు బాధెత్తు నాగలేవు కొంచెం ఆగలేవు ఇక్కడ పోతావా ఇంకా ఇక్కడ పోయేది ఉందా ఇంకా లగ్గంకి చేసుకుంటావా ఇంకా పోయేది ఉండన్నా సరే కానీ ధనం నమ్ముకొని కొమ్మన్నది కానీ మల్లెపూడలు చెయ్యి ఆ ముసలోడికి పిలుస్తాడు వాళ్ళు కోడన్లుగో పొరగన్న కడుగు అంటారు తీసుకుపోతే కన్నుంటే పని చెప్తారా పొరగన్ను కవర్ నుంచి అడుగు తిరువాలి అడుగు ముసల్దానా ఏం చెప్తున్నావు ఇంటికాడ కోళ్ళ తడిగొట్టు దుడ్డినా తిడిగొట్టు అని అంటారు అప్పుడే కళ్ళు ఎక్కడో చేస్తా ఆయన కూర్చుని మంచిగా అంటే చెయ్య సాధ కాదని కన్ను లేవని సపరేట్ ఇంకేమన్నా పోయేది నచ్చేది ఉందా అంతా తీసుకుపోతున్నావు కన్నా లగ్గానికి బండి కూడా కావాలి బైక్ పంపు బైక్ తీసుకోకుండా బుల్లోట్ బండి పంపు బుల్లోట్ బండి ఎక్కుతాను బుల్లెట్ బండి వచ్చేస్తా ముసలాన్ని సోపు బాగానే ఉంది ఇంకా ఎక్కించుకొని నేను తోలుతా ఓ ముసల్లారా మన ఇద్దరం గిట్ల పోదామే అయ్యో నేను పోతా మళ్ళీ పెళ్లికి ఈ ఆలపట్ట బండి
భగవంతుని పెళ్లి కలతోటి దేవుడు రా దేవుడు అటువంటి ఒక్క దేవుడు చూడు మామల దగ్గరికి మీరు ఊకొని ఎట్లా పోతున్నాడు అయ్యో అన్నల్లా